సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ చాలా అందమైన క్షణం అనిపిస్తుంది. ఇది నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియోలో ఒక స్కూల్ బస్ వస్తోంది. ఆ బస్సు నుంచి ఒక చిన్న అమ్మాయి దిగుతుంటే ఆమెను స్వాగతించడానికి ఇప్పటికే కుక్కల గుంపు ఉంది. దీని తర్వాత అన్ని కుక్కలు బాడీగార్డ్ల మాదిరిగా అమ్మాయి చుట్టూ Z+ భద్రతా వలయంగా ఏర్పడ్డాయి. ఈ వైరల్ వీడియోలో చిన్నారి బాలిక వచ్చే స్కూల్ బస్ కోసం పొలం దగ్గర చాలా కుక్కలు వేచి ఉన్నాయి. స్కూల్ బస్ ఆగిన వెంటనే పొలంలో దగ్గర ఉన్న అన్ని కుక్కలు ఆ బస్సుకి దగ్గరగా పరిగెత్తాయి. ఆ బస్సు నుంచి ఒక చిన్నారి బాలిక దిగగానే కుక్కలు ఆమెను చుట్టుముట్టి భద్రతా వలయంగా ఏర్పడ్డాయి. బాలిక స్కూల్ బ్యాగ్ను వీపుకు వేసుకొని తన ఇంటి వైపు నడవడం ప్రారంభించింది. ఆమె నమ్మకమైన కుక్కలు ఆమెతో పాటు పరిగెట్టడం మొదలుపెట్టాయి. ఈ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడ్డారు. ఈ అమ్మాయి సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రజలు అంటున్నారు. ఒక యూజర్ దీనిని చూసి చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మరొకరు ఇంటర్నెట్లో అత్యంత అందమైన వీడియో అని రాశారు. మరొకరు మనుషులు ఈ అమాయకమైన విశ్వాసం గల జంతువుల నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలని సూచించారు. ఈ రోజుల్లో రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు హృదయాలను కదిలించే విధంగా ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా పాములు, ముసళ్ళు, సింహాలు, పులులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ పాముకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఈ పాము సంస్కారవంతమైనదిగా గమనించవచ్చు. చాలామంది తమ మొబైల్లో రకరకాల వీడియోలు చూస్తుంటారు. కొన్ని వీడియోలు అశ్లీలంగా ఉంటాయి. నజ్దీన్ అఖ్తార్ అనే ఎక్స్ యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఒక స్మార్ట్ ఫోన్ను స్టాండ్ పై ఉంచి వీడియో ప్లే చేశారు. ఆ ఫోన్లో భోజ్పురి పాట ప్లే అవుతోంది. ఆ వీడియోలో హీరో హీరోయిన్ డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతలో ఒక పాము అక్కడికి వచ్చి కాసేపు ఆ పాటను చూసింది. ఆ తర్వాత తన నాలుకతో ఆ పాటను ఆపేసింది. ఆ పాట నచ్చనేనట్టుగా అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయింది. పాము ఇలా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో ఇది AI వీడియో అని చాలామంది అనుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది వీక్షించారు. వందలాది మంది లైక్లు చేస్తున్నారు. నాగ్ బాబాకు భోజ్పురి పాట అస్సలు నచ్చలేదని ఒకరు కామెంట్ చేస్తుంటే ఆ పాటకు డాన్స్కు నాగరాజు ఇచ్చిన రివ్యూ అది అని మరొకరు పేర్కొన్నారు. మరొక వినియోగదారుడు ఇది చాలా సంస్కారవంతమైన పాము అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో నిజమైనదేనా అని మరొకరు ప్రశ్నించారు. ఈ వీడియోకు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. పాములు, అడవి జంతువులు, ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాలు, నెమళ్ళు ఇలా చాలా వాటికి సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటాయి. అడవి జంతువుల జీవనం, వాటి వేట తెలుసుకునేందుకు ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. అందులో కోతులకు సంబంధించిన వీడియోలు కూడా మనం అనేకం చూస్తుంటాం. తరచూ కోతులు చేసే పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కోతికి కోడిపుంజు ఒకటి చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను యానిమల్స్ ఇన్ ద నేచర్ టుడే అనే పేజ్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో ఒక ఎత్తైన కొండపై ఒక పెద్ద దేవుడి విగ్రహం ఉంది. దానికి దగ్గరగా ఒక కోతి కూర్చొని ఉంది. అంతలోనే ఆ కోతి వద్దకు ఒక కోడి పుంజు వచ్చింది. అది రావటంతోనే ఆ కోతి మీదకు యుద్ధం ప్రకటించింది. ఎత్తైన కొండపై రాతి అంచున ప్రశాంతంగా కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కోతిపై ఆ కోడి పుంజు ఒక్కసారిగా దాడికి దిగింది. అకస్మాత్తుగా వచ్చిన కోడి తన ముక్కుతో కోతిపై పదే పదే దాడి చేయడం ప్రారంభిస్తుంది. వీడియో చూస్తుంటే ఆ కోడి పుంజు కోతిని బండపై నుంచి కిందకు తోసేందుకు ప్రయత్నిస్తుందా అన్నట్టుగా ఉంది. కానీ ఆ కోతి తెలివిగా వ్యవహరిస్తూ కోపంతో కోడిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అంతేగాని ఆవేశంలో అక్కడ ఎగరటం, దూకటం వంటివి చేయదు. అలా ఆ కోడి పుంజు కోతికి మధ్య ఈ పోరాటం
కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇంటర్నెట్ వేదికగా నెటిజన్లను ఎంతగానో అలరించింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ కామెంట్స్తో స్పందించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యువత ప్రమాదకర స్టంట్స్ వేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. మరికొందరు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిని చేజేతులా కొని తెచ్చుకుంటారు. అలాంటి సంఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగింది. హాపూర్ జిల్లాలో కదులుతున్న స్కార్పియో కారుపై ఒక వ్యక్తి ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ క్లిప్ను బాగ్పత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హైవేపై చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన వైరల్ అయిన తర్వాత పోలీసులు డ్రైవర్పై సత్వర చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. క్లిప్లో ఆ వ్యక్తి 2 ముందు తలుపులు తెరిచి స్కార్పియో వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆపై అతను డ్రైవర్ సీటును స్టీరింగ్ను వదిలేసి కారు రన్నింగ్లో ఉండగానే బయటికి వస్తాడు. కారు కదులుతూనే ఉండగా అతను బానెట్ పైకి ఎక్కి అక్కడే నిల్చున్నాడు. ఈ వీడియోను స్కార్పియో పక్కన నడుపుతున్న మరొక కారు చిత్రీకరించిందని నెటిజన్స్ భావిస్తున్నారు. ఆ ప్రమాదకర స్టంట్ చేసేందుకు డ్రైవర్కు మోటార్ వాహనాల చట్టం కింద చర్యలు తీసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అతని కారును స్వాధీనం చేసుకున్నట్లు హాపూర్ పోలీసులు ధృవీకరించారు. అతనిపై 30,500 రూపాయల చలాన్ విధించారు. హాపూర్ జిల్లాలో ఒక వ్యక్తి స్టీరింగ్ వదిలి కదులుతున్న స్కార్పియో కారు బానెట్ పైకి ఎక్కి స్టంట్లు రీల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హాపూర్ పోలీసులు వెంటనే దీనిని గ్రహించి స్కార్పియో కార్ డ్రైవర్ను కారుతో పాటు అదుపులోకి తీసుకొని ఎంవీ చట్టం కింద చర్య తీసుకున్నారు. 30,500 రూపాయల చలాన్ జారీ చేసి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అని పోలీసులు ప్రకటించారు. మూగజీవులను అకారణంగా అనవసరంగా వేధిస్తే ఏం జరుగుతుందో చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అబ్బాయిలు ఎటువంటి కారణం లేకుండా ప్రశాంతంగా ఉన్న ఒంటెను ఆట పట్టించడానికి ప్రయత్నించడాన్ని చూడవచ్చు. అయితే మరుక్షణంలో ఒంటె ఎవరూ ఊహించని విధంగా ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. అబ్బాయిల పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. ఈ వైరల్ వీడియోలో ఒక ఒంటె ప్రశాంతంగా నిలబడి చెట్టు మీద ఉన్న పచ్చని ఆకులను తింటూ ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు కొంతమంది యువకుల బృందం ఆ ఒంటె వైపుకు వచ్చి దానిని వేధించడం ప్రారంభించింది. ఈ వీడియోలో ఒక యువకుడు ఒంటె నోటి దగ్గర ఒక చెట్టు కొమ్మతో దానిని వేధించడం మొదలుపెట్టాడు. అయితే తన పనికి అంతరాయం కలిగించిన యువకుడి చర్య ఒంటెకు అస్సలు నచ్చలేదు. అకస్మాత్తుగా కోపంగా మారింది. మరుసటి క్షణంలోనే ఎడారి ఓడ అక్కడ ఉన్న యువకులను వెంబడించడం మొదలుపెట్టింది. దీంతో ఆ యువకులు ఒంటెకు దొరకకుండా పారిపోయారు. ఈ వీడియోలో ఒంటె ఆకస్మిక దాడి తర్వాత అందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తడం కనిపిస్తుంది. ఒంటె కూడా వారిని చాలా దూరం వెంబడిస్తుంది. ఈ సంఘటన మొత్తాన్ని చిత్రీకరిస్తున్న అబ్బాయిలు కూడా దీనిని చూసి భయపడి అక్కడి నుండి పారిపోయారు. మన సరదా కోసం మూగజీవులను హింసించడం ఎలా ప్రమాదంలో పడేస్తుందో చూపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఒంటెకి దొరికి ఉంటే అక్కడ పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ వీడియోను కృష్ణాష్ అరోరా అనే ఖాతా నుండి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 80 మంది చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టడం వల్ల ఫలితం చూసామని, నేటి యువతకు ఏది మంచి ఏది చెడు అన్న స్పృహ తగ్గిపోతుందని కొందరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.